రక్షకుడైన యేసుక్రీస్తు దేవుని పరిశుద్ధమైన నామంలో ప్రియమైన దేవుని బిడ్డలందరికీ నా హృదయపూర్వక వందనాలు, శుభాలు తెలియజేస్తున్నాను. దేవునికి స్తోత్రం. ఇర్మియా గ్రంథము 31వ అధ్యాయము 3వ భాగము. చాలా కాలం క్రిందట యెహోవా నాకు ప్రత్యక్షమై ఇట్లనెను, శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమించుచున్నాను గనుక విడువక నీ ఎడల కృప చూపుచూ ఉన్నాను. దేవునికి మేము కలుగును గాక. హల్లెలూయా. అద్భుతమైన వాక్యం. శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమిస్తూ ఉన్నాను. ద ఎటర్నల్ లవ్, ఎన్లెస్ లవ్. అంటే ఈ ప్రేమకు ఫుల్ స్టాప్ అనేది ఉండదండి, ఆగిపోయేది ఉండదు. మనుషులైతే మన దగ్గర నుంచి రకరకాలుగా వారు ప్రేమను పంచుతూ ఉంటారు. వీరికి ఈరోజు మనం ప్రేమ చూపితే రేపు మనల్ని ప్రేమిస్తాడు అని ప్రేమ చూపుతారు. ఈరోజు వీనికి మంచి చూసుకుంటే రేపు మనం మంచి చూసుకుంటాడు. కానీ దేవుడు అలా కాదండి. నువ్వు ఎట్లనే ఉండు, రేపు నీ పరిస్థితి ఎట్లా ఉండు, కానీ ఆయన మాత్రము శాశ్వతమైన ప్రేమతో ప్రేమిస్తూ ఉన్నాడు. మనుషులైతే పొరపాటు చేసినప్పుడు క్షమించండి అన్నప్పుడు వాళ్ళు ఎలా ఉంటారంటే ఆ క్షమించాలని పైగా అన్నట్టు కంటారు, కానీ లోపల గుర్తుంచుకుంటారు ఎప్పటికీ. దేవుడు లాంటి వాడు కాదు. దేవుడు ఇక్కడ చెప్తున్న మాట, దేవుడు ఈ మాట ఏంటంటే శాశ్వత ప్రేమను ప్రేమిస్తున్నాడని మాట చెబుతూ ఇర్మియా భక్తుడు అంటున్నాడు, చాలా కాలం క్రిందట యెహోవా నాకు ప్రత్యక్షమై ఈ మాట సెలవిచ్చాను. ఏ మాట? శాశ్వతమైన ప్రేమతో నేను ప్రేమిస్తున్నాను కనుక విడువక నేను కృప చూపుచూ ఉన్నాను. ఎప్పుడు ఈ మాట చెప్పింది ఎప్పుడు? ఈరోజు చెప్పిన మాట కాదు ఇది. ఈరోజు నీ కొరకు చెప్తున్న మాటని కాదు ఇది. నిన్ను బలపరిచే కొరకు నువ్వు ఈరోజు దేవుని మాట వినాలని ఎప్పుడు చెప్పిన మాట? చాలా కాలం క్రితం, చాలా రోజుల క్రితం, చాలా సంవత్సరాల క్రితం దేవుడితో మాట్లాడిన మాట మరొకసారి గుర్తు చేస్తా ఉన్నాడు. అంటే ఆయన ఇప్పుడు ఇచ్చిన మాట ఇంకా కొన్ని సంవత్సరాలు గుర్తుంచుకుంటాడు. ఈరోజు నేను గుర్తుంచుకున్నంటే ఈరోజు నీతో దేవుడు చేసిన వాగ్దానం కాదు, కానీ అనేక సంవత్సరాల క్రితం నీ దేవుడితో మాట్లాడిన మాట, నీ కొరకు ఇతరులు చేసిన ప్రార్థన ద్వారా దేవుడు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. ప్రియ దేవుని బిడ్డ, నీ ప్రస్తుత పరిస్థితి ఎలా ఉన్నది? నిన్నెవరు ప్రేమించట్లేదా? మనుషులైతే అప్పుడు ప్రేమించాను, ఇప్పుడు ఎందుకు ప్రేమిస్తాను నిన్ను? అప్పుడు నేను నీతో ఎప్పుడు నీతో మాట్లాడతాను, అప్పుడు నువ్వంటే బాగా ఇష్టం, ఇప్పుడు నువ్వెందుకు ఇష్టం, నాకు వేరే వాళ్ళ ఇష్టం అని ఇలా రకరకాలుగా మాట్లాడుతూ ఉంటాను. కనుక దేవుడు అంటున్నాడు, శాశ్వతం మీద నువ్వు ప్రేమిస్తాను కనుక విడువక నీళ్ళ కృప చూపుచున్నాడు. విడువట్లేదు, నేను విడిచిపెట్టాను. మనుషులు విడిచిపెడతారు. డబ్బునంత వరకు బెల్లం దగ్గర ఈగలు చీమలన్నట్టుగానే అందరూ ఉంటారు. అదే డబ్బు వెళ్ళిపోయాక అందరూ వెళ్ళిపోతారు. వీడు ఒక అబద్ధికుడు, దొంగ, పొరపాటు చేయని చెప్పేసి చెడ్డ మర్చేస్తే అది నిజం తెలుసుకోకుండా అందరూ వెళ్ళిపోతూ ఉంటారు. ప్రియ దేవుని కుమారుడు, కుమార్తె, ఈ వాక్యం దేవుడు మాట్లాడుతున్నాడు. నేను ఎవరు అర్థం చేసుకోకపోయినా కానీ, నీతో ఎవరు మాట్లాడకపోయినా కానీ దేవుడు చెప్తున్నామంటే శాశ్వతమైన ప్రేమతో ఎటర్నల్ లవ్, దానికి అంతమనేది ఉండదండి. నీ నరక శిక్ష కొట్టివేయబడుతుంది, నీకు సమస్యలు తొలగిపోతాయి, దేవుడికి ఉన్నత సమస్యలు నిలబెడతాడు. దేవుడా, దేవుడిని ప్రేమిస్తున్నాడు. నువ్వు దేవుని ప్రేమించావా? దేవుడిని ప్రేమిస్తున్నాడా? అంటే దేవుడే మొట్టమొదటి నిన్ను ప్రేమించాడు. ఆ తర్వాత నువ్వు ప్రేమించాలని దేవుడు కండిషన్ పెడతాడు, ఆజ్ఞ పెడతాడు. దేవుడిని ప్రేమించాడు కనుకనే ఈరోజు సజీవంగా ఉన్నావు. దేవుడు నీతో మాట్లాడుతున్నాడు కనుకనే ఈరోజు నువ్వు బ్రతికి ఈ విధంగా జీవిస్తాను, తిరుగుతా ఉన్నావు. దేవుని మాట అంత విలువ కలిగింది. మరి ఈరోజు ఆయన ప్రేమను పొందుకోవడానికి నువ్వు సిద్ధంగా ఉన్నావా? నీవు కూడా తిరిగి ఆయన ప్రేమించడానికి సిద్ధంగా ఉన్నావా? ఎప్పుడైతే నువ్వు అది చేయగలుగుతావో దేవుడు అంటాడు, ఎస్, నా కుమారుడు నేను ప్రేమించిన ప్రతిగా తిరిగి ప్రేమిస్తా ఉన్నాడు అని చెప్పేసి దేవుడు నీ గురించి సాక్షిని చెప్తాడు. ప్రియ దేవుని బిడ్డ, శాశ్వత ప్రేమతో నేను ప్రేమిస్తున్నాను. నీ జీవితంలో ఎన్ని పోరాటాలు, ఎన్ని సమస్యలు ఉన్నాయో, నీతో ఎటర్నల్ లవ్ ఎవరిని నేను చూపించలేదు. శాశ్వతంగా ఎవరు నేను ప్రేమించలేరు, కానీ దేవుడు ఒక్కడే. దేవుడు లోకం ఎంతో ప్రేమించాడు. ఎంత ప్రేమించాడంటే కల్వరి శిలువలో బలియాగమయ్యే అంత ప్రేమ చూపించాడు నీకోసం. ఆయన శిలువలో బలియాగమయ్యాడు. 2 చేతులు చాపి ఇదిగో నీకోసం నేను బలియాగం అవుతున్నాను అని చెప్పేసి, నిన్ను ప్రేమిస్తున్నానని చెప్పి తెలియపరిచాడు. అది మాత్రం కాదు, నువ్వు ప్రేమించాడు, నేను ఒంటరిగా వదిలేయకుండా ఆయన మరణాన్ని గెలిచి లేవగలిగాడు. అంత మాత్రం కాదు, ఆయన పరలోకానికి వెళ్ళాడు. పరలోకం వెళ్తే నా కుమారులు ఏమైపోతారని చెప్పేసి ఆయన ఆత్మ ఈ భూమి మీదకి ఆదరణకర్తగా పంపించాడు. దేవుడు పరిశుద్ధాత్మ అనేటువంటి ఆత్మ మన నడిపించాడు. ఈరోజు ఈ వాక్యం ఉన్నట్టు దేవుని బిడ్డ, నువ్వు అనాథవి కాదు, ఒంటరి కాదు.
నువ్వు రోగంతో, బాధతో, బలహీనతో అలా ఉండాలని దేవుడి ఉద్దేశం కాదు. దేవుడిని ప్రేమిస్తున్నాడు కనుక ఆయన ప్రేమిస్తే నీకున్న సమస్యలను తీసేస్తాడు, నీకున్న ఒంటరితనం తీసేస్తాడు, నీకున్న రోగం తీసేస్తాడు. ఆయన ప్రేమ లాంటిది. నీకోసం ఏదైనా చేయగలుగుతాడు. నీ జీవితం గొప్ప పెను మార్పు తీసుకొని వచ్చి పెడతాడు. ప్రియదేవుడు బిడ్డ, మరి ఇంకెందుకు ఆలస్యం చేస్తావు? దేవుడు వాక్యము, మాట, వాగ్దానం, సందేశాన్ని నీతో మాట్లాడుతున్నప్పుడు ఇకైనా ధైర్యం తెచ్చుకొని నాకు ఎవ్వరు తోడున లేకున్నా పర్లేదు, నాకు నా దేవుడు తోడుగా ఉన్నాడు అని నీ గుండె మీద చేపెట్టుకొని ప్రార్థనలు ఏకీవించు. తప్పక జీవితంలో దేవుడు తన యొక్క ప్రేమను వెల్లడిపరిచి నిన్ను సంతోషభరితునిగా, ఆరోగ్యంగా, ఐశ్వర్యంగా చేయుగాక. ఆమేన్. ప్రార్థన. మహాగణుడా, పరిశుద్ధుల, ప్రేమ గల తండ్రి, వందనాలు, స్తోత్రం. మీరు మాతో స్పష్టంగా సూటిగా మాట్లాడేందుకు వందనాలు చేస్తున్నాం తండ్రి. ఈరోజు మీరు నాతో మాట్లాడినందుకు వందనాలయ్యా. మా జీవితంలో గొప్ప కార్యం జరిగింపచేయండి, సహాయం తెచ్చి వేడుకుంటున్నాం ప్రభా. ఆయన ప్రభా, నీ వీళ్ళందరూ ప్రభా తండ్రి వారి ఏదైనా పోయిక ఏదైనా చేసేటువంటి ప్రతి పనిపాట్లో తోడు సహాయం తెచ్చి వేడుకుంటున్నాం. అన్ని రకాలుగా మహిమా ఘనతా ప్రభు సహాయం తెచ్చామని మమ్మల్ని తగ్గించుకుంటూ మీ నామాలు తెచ్చిస్తూ నాజరేయుడైన యేసు శ్రేష్ఠమైన కృతజ్ఞతతో అడిగి వేడుకను పొందుకుంటున్న మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. ఆమేన్.